మార్నింగ్ 5th క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మేము 6th లెసన్ దీవాలి యొక్క బిట్స్ లాస్ట్ క్లాస్లో కంప్లీట్ కాలేదన్నా. పేజీ నెంబర్ 29లో విలోమ శబ్द लिखिए. పేజీ నెంబర్ 29లో విలోమ శబ్द लिखिए. 6th లెసన్ దీవాలి దీవాలీలో బిట్స్ పేజీ నెంబర్ 29. ఓకేనా? నా విలోమ శబ్द लिखिए. विलोम शब्द लिखिए. ఓకేనా? విలోమ శబ్ద लिखिए మీన్స్ విలోమ శబ్దము అపోజిట్ పదాలు రాయండి. ఫస్ట్ వన్ ఇక్కడ సింబల్ తప్పుపడింది నాన్న, ఇంటూ పెట్టుకోండి. రైట్ ద అపోజిట్ వర్డ్స్ ఉంది కదా. ఫస్ట్ వన్ రాత్. ప్లీజ్ ఎవ్రీబడి కీప్ ద నెంబర్ ఆల్సో. రాత్ మీన్స్ ఇంటూ పెట్టుకున్నాడు, సింబల్ తప్పుపడింది. దిన్. సెకండ్ వన్ on the page number 30 also. Page number 30. अच्छा. अच्छा means बुरा. अच्छा. అవును, రెండు రాయాలి అందులో గుర్తించి, అందుకే అండర్లైన్ చేస్తేనేమో ఒకటే రాసు కదా, రెండే నుండి. ఓకే, సీన్ అన్న. నెక్స్ట్ వన్ కచ్చా. మీన్స్ పక్కా. దృష్టి. दुष्ट. दयालु. दयालु. नेक्स्ट प्रश्न. फिफ्थ वन प्रश्न. उत्तर. అమ్మా ఇక్కడ సింబల్స్ తప్పుబడినాయి, పెట్టుకోండి అన్న మార్చి. రాత్ అంటే నైట్, దిన్ అంటే డే. రాత్, నైట్, డిన్, డే. అచ్చా మీన్స్ గుడ్, బురా మీన్స్ బ్యాడ్. కచ్చా మీన్స్ కాయ. పక్కా మీన్స్ పండు. అంటే కచ్చా పక్క అంటే మామిడి, కచ్చా మ్యాంగో. పక్కా మ్యాంగో అంటే మామిడి పండు. ఓకేనా? దస్ లైక్. దృష్టి అంటే చెడ్డవాడు. దయాలు అంటే మంచివాడు, కైండ్నెస్. ప్రశ్న మీన్స్ ప్రశ్న తప్పనే, సారీ ప్రశ్న తప్పనేసిన. ప్రశ్న మీన్స్ క్వశ్చన్, उत्तर మీన్స్ ఆన్సర్. रात, दिन, अच्छा, बुरा, कच्चा, पक्का, दृष्ट, दयालु, प्रश्न, उत्तर. राइट एवरीबॉडी?
ओके, सी दिस वन है ना, दी गई पंक्तियों को पढ़िए और लिखिए. రీడ్ అండ్ రైట్ దిస్ లైన్స్. ఇక్కడ ఇచ్చిన లైన్స్ని ఇక్కడ చదివి అర్థం చేసుకొని ఈ గీత మీద రాయాలి. గీత కింద హిందీ కింది కదా. ఎవ్రీబడి దిస్ వన్ ఫస్ట్ వన్. జహా గందికి హోతీ హే వహా రోగ్ హోతే హే. ఎక్కడైతే మురికి ఉంటుందో అక్కడ రోగాలు వస్తాయి. అర్థమవుందా? నెక్స్ట్, జహా సఫాయి హోతీ హే వహా స్వచ్ఛ హోతా హే. ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో అక్కడ ఆరోగ్యంగా ఉంటాం. స్వచ్ఛ ఆరోగ్యంగా ఉంటాం. ఓకేనా? జహా ఫూల్ హోతే హై వహా కాంటే హోతే హే. ఎక్కడైతే ఎక్కడైతే పూలు ఉంటాయో అక్కడ ముళ్ళు ఉంటాయి. ఎక్కడైతే పూలు ఉంటాయో అక్కడ ముళ్ళు ఉంటాయి. కాంటే మీన్స్ ముళ్ళు. ఓకేనా? జహా గందगी होती है वहाँ रोग होते हैं. जहाँ सफाई होती है वहाँ स्वस्थ होता है. जहाँ फूल होते हैं वहाँ कांटे होते हैं. ఇవి చూసుకుంటూ ఇక్కడ రాయడం అంతే. డూ యూ అండర్స్టాండ్ ఎవ్రీబడి? చూసుకుంటూ అనుకుంటూ రాయాలి లైన్స్ మీద కింద. వచన్ బదిలియే. దిస్ ఈస్ ద లాస్ట్ బిట్ ఇన్ దిస్ లెసన్. వచన్ రైట్ ద అదర్ నెంబర్స్. అంటే ఏకవచనం ఉంటే బహువచనము చేంజ్ చేయడం. Okay, now वचन बदलिए. Change the gender and answer. Change the plural form. Okay na? First one, छुट्टी. छुट्टी. छुट्टी అంటే చుట్టియా. सेकंड वन, मिठाई. मिठाई. मिठाइयाँ. ओके. फुलझड़ी. फुलझड़ी. फुलझड़ियाँ. खिलौना. 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 खिलौने. खिलौने. रात. रातें. ओके, नेक्स्ट वन, रातें. पटाखा. पटाखा.
పటాకే పటాకే సిరిసన్న చుట్టి అంటే హాలిడే చుట్టి అంటే సెలవు సెలవులు చుట్టియాలో మనము ప్లూరల్ ఫామ్ చేసేటప్పుడు ఈ బడా ఈ మాత్ర చోట ఈ మాత్రగా మారిపోతుంది గుడి మాత్ర వస్తుంది అబ్జర్వ్ చేయండి బాగా ఇలాగే రాసి యా పెట్టి పైన చంద్రబిందు పెట్టారనుకోండి ఆ ఓడు రాంగ్ అండర్స్టాండ్ చేసుకోండి చుట్టి సెలవు చుట్టియా సెలవులు హాలిడే హాలిడేస్ మిఠాయి స్వీట్ మిఠాయియా స్వీట్స్ ఈ మాత్ర పోయింది అరే యాకు ఆ మాత్ర వచ్చింది ఫుల్జాడి అంటే తెలుసా దీని సెకండ్ స్వీట్లు ఫుల్జాడి అంటే చిచ్చుబుడ్లు మన భూచక్రాలు అవి పూలు పోసేటట్టు ఫుల్జాడియా ఈ మాత్ర పోయి ఈ మాత్ర వచ్చింది ఈ మాత్ర పోయి ఇక్కడ ఈ మాత్ర వచ్చి ప్లూరల్ ఫామ్ చేసుకున్నా నెక్స్ట్ కిలౌనా టాయ్ కిలౌనే టాయ్స్ బొమ్మలు రాత్ నైట్ రాత్రి నైట్స్ రాత్రులు పటాకే టపాకాయలు ఓకే రైట్ ఎవ్రీబడి this bit right everybody రాసారా సో ఈ రోజుతో ఈ లెసన్ బిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి నౌ ఐ విల్ టెల్ అశోక్ మహాన్ ద అశోక ద గ్రేట్ సెవెంత్ లెసన్ ఐ టెల్ నౌ ఓకేనా ఎవ్రీబడి గెట్ ఇట్ రెడీ రెడీగా ఉండండి Ashoka the Great. అశోక ద గ్రేట్ అని ఎందుకు అన్నారు? అశోకుడు గొప్ప చక్రవర్తి, అశోకుడు గొప్ప రాజు అనే పేరు ఎలా వచ్చింది ఈ లెసన్లో మనం నేర్చుకుందాం. మరి అసలు రాజులు అంటే ఎవరు? అశోకుడు, మౌర్య రాజులు ఉన్నారు, మన వీళ్ళు చోళులు ఉన్నారు. సోషల్ స్టడీస్లో మీకు వస్తుంది కదా నేను. రాజులు అంటే కింగ్స్. మరి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కింగ్, వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కింగ్, అంటే గ్రేట్నెస్ ఎట్లా వస్తుంది?
వాళ్ళకు గొప్పతనం ఎట్లా వస్తుంది? ఎక్కువ సామ్రాజ్యాలను ఆక్రమించడం వల్ల, గొప్ప పనులు చేయడం వల్ల వస్తుంది. అవునా కదా? అలాంటి లెసనే ఇక్కడ మనం నేర్చుకుందాం. అతను ఎవరు? అశోక మహాన్, అశోక్ చక్రవర్తి యొక్క లెసన్ ఇది. అశోకుడు, అశోకుడు. ఓకేనా? సి I'm reading this lesson, page number 31. Take this page number 31. Everybody take this page. एक राजा था, उसका नाम अशोक था. राजा अशोक बड़ा वीर और वहाँ एक साहसी योद्धा था. एक राजा था, ఒక రాజు ఉండేవాడు. उसका नाम अशोक था. అతని పేరేంటిది? అశోకుడు. అతని పేరేంటిది? అశోక్. అశోక్ బడా వీర్ ఔర్ వహ్ ఏక్ సాహసి యోద్ధా థా. గొప్ప రాజు, గొప్ప ధైర్య సాహసాల వ్యక్తి. అంతేకాదు సాహసోపేతమైనటువంటి యోధుడు, సాహసోపేతమైనటువంటి గొప్ప చక్రవర్తి, గొప్ప రాజు. సారే భారత్ మే అశోక్ కా రాజ్ థా. భారతదేశమంతా అశోకుని సామ్రాజ్యమే విస్తరించబడి ఉంది. కేర్ఫుల్లీ, భారతదేశమంతా అశోకుని యొక్క పరిపాలన, అశోకుని రాజ్యమే, అశోక చక్రవర్తి యొక్క పరిపాలనలో ఉంది. కేవల్ కళింగ్ राज्य पर अशोक का राज न था. कलिंग కళింగ రాజ్, కళింగ దేశం ఇది. అతని రాజ్యం అంటే దేశం నాన్న. ఈ మొత్తం భారతదేశాన్ని అంతా అశోక్ పరిపాలిస్తున్నాడు, ఎక్సెప్ట్ దీన్ని మాత్రం. ఇది కాదు, దీన్ని మాత్రము పరిపాలించడం లేదు. ఎవరు? అశోకుడు. మొత్తం ఆక్రమించుకున్నాడు, మొత్తము తన స్వాధీనంలో తెచ్చి పరిపాలిస్తున్నాడు. బట్ ఈ యొక్క దేశం మాత్రం అశోకుని పరిపాలనలో లేదు. कलिंग अशोक का राज न था. कलिंग स्वाधीन था. कलिंग एक छोटा सा राज था. అప్పుడు ఏమనుకున్నాడు? ఇంత పెద్ద పెద్ద రాజ్యాలని నేను స్వాధీనం చేసుకున్న యుద్ధం చేసి, బట్ చోటాసా చిన్న రాజ్యం ఇది కళింగ, చిన్న దేశాన్ని నేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నాను? ఇంత కూడా ఈ చిన్న రాజ్యాన్ని కూడా నా సామ్రాజ్యంలో కలుపుకోవాలి, నా సామ్రాజ్యం అంటే తన పరిపాలనలోకి తీసుకోవాలి అనే ఒక థాట్ అశోకునికి కలిగింది. राजा अशोक कलिंग के बारे में सोचकर अक्सर दुखी हो जाता था. राजा अशोक कलिंग के बारे में सोचकर अक्सर दुखी हो जाता था. उसे कलिंग अपने विशाल राज्य में हृदय में गांव की तरह दिखाई पड़ता था. इसलिए वह जल्दी से जल्दी कलिंग पर विजय प्राप्त करना चाहता था. మరి అశోకుడు ఏం చేశాడు? ఎలాగైనా ఈ సామ్రాజ్యాన్ని, ఈ రాజ్యాన్ని నేను తనలో కలుపుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించేవాడు, బాధపడుతుండేవాడు. ఇంత చిన్న రాజ్యం నేను ఎందుకు మిస్ అవుతున్నాను, దీన్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి అని. సి अपने विशाल राज्य में हृदय में गांव की तरह दिखाई पड़ता था. తన విశాలమైనటువంటి సామ్రాజ్యంలో ఒక గాయంలాగా ఏర్పడింది ఈ కళింగ. అంటే ఇంత పెద్ద బాడీలో చిన్న గాయమైంది అనుకోండి, చేతికో కాలుకో మూతికో ముక్కుకో, అప్పుడు మొత్తము సఫర్ అవుతామా లేదా? అలాగే ఇంత సామ్రాజ్యాన్ని నేను ఎందుకు చేసుకోలేకపోతున్నాను ఒక ఫీల్ వచ్చింది అశోక్కి. इसलिए वो जल्दी से जल्दी कलिंगा पर विजय प्राप्त करना चाहता था. ఎలాగైనా సరే తొందరగా నేను దీని మీద విజయం సాధించాలి, నేను ఈ రాజ్యం మీద పట్టు సాధించాలి, ఈ రాజ్యాన్ని నా రాజ్యంలో సామ్రాజ్యంలో కలుపుకోవాలనే ఆలోచన వచ్చింది. राजा अशोक की कलिंगा पर अपना राज संपत्ति राज स्थापित करने की इसी इच्छा ने एक दिन संकल्प का रूप में ले लिया था.
ఎప్పుడైతే ఆలోచన కలిగిందో సంకల్పం అంటే మొదలుపెట్టింది దృఢ నిశ్చయంతో అనుకున్నది ఆలస్యం ఒకరోజు మొదలుపెట్టాడు. इसी कारण उन्होंने कलिंगा राज्य पर आक्रमण कर दिया ताकि कलिंगा पर जल्दी से जल्दी अधिकार हो जाए. అనుకున్నది ఆలస్యమే కళింగని ఆక్రమించుకున్నాడు, అధికార అయిపోయాడు. कलिंग राज्य के सिपाही बड़ी वीरता से लड़े. కానీ మరి ఆ యుద్ధం ఎట్లా జరిగింది? పోంగని తీసుకొని ఇస్తారే కళింగ ప్రజలు? అమ్మా ఏదైనా సరే ఇది మన సిరిసిల్ల నాన్న, కరీంనగర్ వాళ్ళు మన సిరిసిల్ల మీదకి అటాక్ చేసినప్పుడు సిరిసిల్ల ప్రజలు ఈ సిరిసిల్లను తీసుకో యుద్ధం మధ్య ఏమద్దంటామా మనం? అప్పుడు సిరిసిల్ల రాజును ఓడగొట్టి విజయం సాధిస్తేనే ఈ సిరిసిల్ల కరీంనగర్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది, కరీంనగర్ రాజు గెలుస్తాడు అప్పుడు. అలాగే కళింగ ప్రజలు అశోకునితో వీర యుద్ధం చేశారు. అంటే చాలా వీరులు, గొప్ప వ్యక్తులు, యుద్ధ నిపుణులు, చాలా బలవంతులు కూడా. అప్పుడు ఈ కళింగని ఎవరు పరిపాలిస్తున్నారు తెలుసా మీకు? అనంత పద్మనాభ స్వామి ఈ కళింగం యొక్క రాజు. అర్థమవుతుందా? ఆసి बड़ी वीरता से वे अपने राज्य से बड़ा प्यार करते थे. ఎందుకు? పాపం వీళ్ళు హ్యాపీగా తమ పనులు తాము చేసుకుంటూ రాజు కూడా చాలా మంచివాడు, తన రాజ ప్రజలు బాగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అనవసరంగా అశోకుడికి ఏం కోరిక పుట్టింది? ఈ భారతదేశం అంతా స్వాధీనం చేసుకుని ఒక్క దేశం ఎందుకు ఏర్పట్టాలి అనే తాట వచ్చింది. వెంటనే దీని మీదకి వారు ప్రకటించాడు, యుద్ధం ప్రకటించాడు. అప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? ముందే సూపర్ వీరులు. అందుకని వీళ్ళు ఏం చేశారు? వీరతాసే లడ్నే లగే, అంటే చాలా ప్రాణాలకు తెగించి యుద్ధం చేశారు. అంతేకాదు वे अपने राज्य से बड़ा प्यार करते थे. ఈ రాజ్యం అంటే వాళ్ళకి ప్రాణం. కళింగ ప్రజలకి కళింగ దేశం అంటే ప్రాణం. ఎందుకు అంటే ఆ రాజు ఆ ప్రజలను చాలా మంచిగా పరిపాలిస్తున్నాడు. అంతే కదా, రాజు మంచివాడితేనే ప్రజలు బాగుంటారు. రాజు చెడ్డవాడితే అమ్మ వీడు ఎప్పుడు దిగిపోవాలి రాజు, కొత్త రాజుని ఎప్పుడు ఎన్నుకోవాలి. ఇప్పుడు మనం సపోజ్ మనము సీఎం పిఎంలను ఎన్నుకుంటున్నామా ఎలక్షన్లతోటి, అప్పుడు కూడా ఇట్లాగే. అప్పుడు రాజులు ఉండేవాడు, ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారు. అంతే, అర్థమవుతున్నారా? అదేవిధంగా అప్పుడు ఈ కళింగ ప్రజలు ఏమనుకున్నారు? ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా, రాజు మంచివాడే కాబట్టి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు ఈ రాజ్యం అంటే కళింగ ప్రజలకు ప్రాణం. అలాంటి ప్రాణాన్ని ఎవరైనా వదిలిపెడతారా? మన శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోతే మన బాడీ వేస్టే కదరా, అలా అన్నట్టు. అర్థమవుతుందా? అలా ఉన్నారు. ప్యార్ కర్తే वे उसने खोना नहीं चाहते थे. ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రాణం పోయినా మంచిది, ఇది అశోకునికి స్వాధీనం చేయొద్దు, మనం ఓడిపోవద్దు అనే దృఢ సంకల్పంతో కళింగ ప్రజలు యుద్ధం చేస్తున్నారు. ఓకేనా? సి బడా భయంకర్ యుద్ధ వీరిద్దరి మధ్య, అశోకుని మధ్య కళింగ ప్రజల మధ్య చాలా భయంకరమైన యుద్ధము జరిగింది. చాలా భయంకరమైన యుద్ధము జరిగింది. हजारों की संख्या में लोग मारे गए. हजारों వేలు మంది. 1000 2000 కాదు, 2 3000 5 6 10,000 ఇట్లా వేల మంది ప్రజలు చనిపోయారు. అర్థమవుతుందా? హజారోం వేల మంది చనిపోయారు. हजारों की संख्या में लोग मारे गए. అనేక గాయాలు. యుద్ధం అంటే ఎట్లా ఉంటుంది నాన్న? ప్రజలు చనిపోతారు. కొంతమందికి కాళ్ళు చేతులు ఎగురుతాయి, కొంతమందికి తల ఎక్కడ ఎగిరి పడుతుంది, మొండేం ఒకటి ఆ పార్ట్ ఒక కాడ ఉంటుంది, ఆ పార్ట్ ఇక్కడ, ఈ పార్ట్ ఎక్కడో ఎగిరి పడుతుంది, మిగతా బాడీ ఆ బాడీ ఇంకో చాడు ఉంటుంది. కొంతమందికి కాళ్ళు చేతులు తిరిగి కొట్టుకుంటుంటారు. యుద్ధభూమి అట్లాగే ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా గమనించండి, మహాభారత యుద్ధం చూడండి, టీవీలో మహాభారతం చూస్తే కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగేటప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో.
అర్థమవుతుందా? అంటే యుద్ధ భూమి అంత భయంకరంగా ఉంటుంది. అలాగే కొంతమంది చనిపోయారు, వేల మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. గాయపడడం ఉంటుంది, ఓది చేయి ఇరిగింది, ఓది కాలు ఇరిగింది, ఓరి తల పోయింది, ఓది అసలు తల దొరికింది, మొండెం దొరకలేదు. అంటే ఇట్లా పరిస్థితి ఉందన్నట్టు. చాలా డేంజర్గా ఫియర్ఫుల్గా ఉంది ఆ యుద్ధ భూమి. ఓకేనా? సి మహారాజ్ అశోక్ యుద్ధ జీత్ గయి. ఏదేమైనా కళింగ మీద అశోకుడు గెలిచాడు. కళింగ మీద అశోకుడు గెలిచాడు. మహారాజ్ అశోక్ యుద్ధ భూమి और నగర్ మే గए. అతడు ఏం చేశాడు? యుద్ధ భూమి నుంచి నగరికి వెళ్ళాడు. లాషం కే సిపాయియా उन्होंने कुछ दिखाई न दिया. महाराज अशोक युद्ध भूमि और नगर में गए. అశోకుడు ఇక్కడ నుండి తన రాజ్యం నుంచి కళింగ యుద్ధం భూమికి చేరాడు. చేరిన తర్వాత ఆ యుద్ధ భూమిని చూశాడు. ఎట్లా ఉందట? లాషోకి శివాయ ఉనోనే కుछ दिखाई न दिया. మొత్తము శవాలే. ఆ యుద్ధ భూమిలో శవాల దిబ్బలు, కుప్పలు కుప్పలు శవాలు ఉన్నాయి. और గాయల్ తడప్ రహే थे. ఎట్లా ఉంది ఆ యుద్ధ భూమి? కొస ప్రాణాలతో కొంతమంది ఆర్తనాదాలు, అంటే అరుస్తున్నారు. ఇంకోసేపు అయితే కొస ప్రాణం తెలిసిలేరా, ఇంకో 10 నిమిషాలైతే చనిపోతాడు ఒక వ్యక్తి, ఇంకో 10 నిమిషాలైతే బ్రతకాడేమో మనం తీసుకెళ్తే. కొంతమంది ఏమో కాళ్ళు చేతులు ఎరిగాయి, కొంతమంది గాయాల పాలయ్యారు, ఇంకా కొన్ని అయితే వేల కొద్ది శవాలు. డిడ్ యూ అండర్స్టాండ్? ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటేనన్నా, యుద్ధం ఎలా జరుగుతుంది? ఫస్ట్ రాజులేమో యుద్ధం చేయరు. ఫస్ట్ నువ్వు నేను మనం ఇద్దరం యుద్ధం చేస్తాంరా అనరు. ఫస్ట్ తన సైన్యాన్ని పంపిస్తారు. అర్థమవుతుందా? సైన్యం పంపిన తర్వాత చివరికి ఈ రాజులు చేస్తారు యుద్ధం. మీరు కొన్ని సినిమాలలో కానీ టీవీలో రామాయణ మహాభారతంలో కానీ చూడండి, అలా మీకు అర్థమవుతుంది. సి घायल तड़प रहे थे बच्चे और 100 पेज न. बच्चे और औरतों जोर जोर से रो रहे थे. పాపం పిల్లలు, స్త్రీలు. పిల్లలు ఉంటేంది వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. అక్కడ వాళ్ళ డాడీలు చనిపోయారు. మరి స్త్రీలు వాళ్ళ భర్తలు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ తండ్రులు చనిపోయారు ఆ యుద్ధంలో. సో పిల్లలు, ఆడవాళ్ళ యొక్క రోదనలతో దద్దరిల్లుతుంది ఆ యుద్ధ భూమి. అర్థమవుతుందా? పిల్లల ఏడుపులు, ఆడవాళ్ళ యొక్క రోదనలు, దుఃఖంతో ఆ యుద్ధ భూమి రీసౌండ్ వస్తుంది. అంత భయంకరంగా ఉంది. మహారాజ్ అశోక్ యాహో దేఖ్కర్ నిరాశ హో గయే. ఇదంతా చూశాడు. శవాలు మనుషులు చనిపోయారు, కుప్పలు. చాలామంది గాయపడ్డారు, చాలామంది కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తము రక్తసిక్తమైపోయింది. రక్తము ఏరులాగా ప్రవహిస్తుంది, నీళ్ళ లెక్క. రక్తము ఆ డెడ్ బాడీస్ ఉంటాయి కదరా, ఆ డెడ్ బాడీస్ నుంచి రక్తం రాదా? చమ్మని పొడుచు మనం ఒకరికొకరు కొట్టుకుంటే ఆ రక్తం కూడా ఏరులాగా పారుతుంది. అంతేకాదు చాలామంది కొస ప్రాంతం కొట్టుమిట్టాడుతున్నారు. కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు, ఆర్తనాదాలు ఒక దిక్కు. ఇదంతా చూసి ఆ పిల్లలు, అక్కడ ఉన్నట్టు కళింగ ప్రజలు రోదనలో ఆకాశం అంటిపోయాయి. అండర్స్టాండ్? అలా ఉంది. ఇదంతా రాజుగారు చూశారు. అశోకుడు చూసి దేఖ నిరాశ హోగే, చాలా బాధపడ్డాడు, చాలా నిరాశపడ్డాడు. వే సోచనే లగే యుద్ధ కితనే బురీ చీజ్ హే. బా, యుద్ధము ఇంత భయంకరంగా ఉంటుందా?
అసలు యుద్ధం చేయడం ఎందుకు? క్యూ మోతీయ యుద్ధం, అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, అసలు యుద్ధం ఎందుకు చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది ఎవరి లోపల? అశోకుని లోపల. ఆ ఇన్సిడెంట్ అంతా చూసిన తర్వాత, ఆ సంఘటన చూసిన తర్వాత క్యూ ఇన్హే రోకా నహీ జా సక్తా, దీన్ని ఆపలేమా మనము దీన్ని ఆపలేమా అని అనుకున్నాడు అశోకుడు. ఓకేనా? నన్ను అప్ టు హియర్ కంప్లీటెడ్. రిమైనింగ్ ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్. ఈ రోజు మీకు డైరీ వర్క్ ఇస్తున్నాను. ప్లీజ్ ఎవ్రీబడి ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. విచ్ లెసన్? 4th లెసన్ నామ్ బడా యా కామ్. సార్ థర్డ్ లెసన్ నామ్ యా బడా కామ్ లెసన్లో 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవ్రీబడి ప్రాక్టీస్ సీరియస్లీ. రైట్ everybody dairy work. Hindi, study and write. Third lesson, question answers 2 times. Page number 14. Page number 14. Please write everybody. Okay, beta. Thank you. Remaining next class.